హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ డే 2 ఇన్ సింగపూర్. ఈరోజు మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈరోజు అజెండాలో ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఆర్ట్ సైన్స్ మ్యూజియం. ఇక్కడికి రావడానికి మేము నానా సంకల్ నాకే అవేంటో చూడండి వెనక్కి. ఇప్పుడు ఎక్కాల్సిన బస్ మిస్ అయ్యాము. ఆల్రెడీ 10:08కు ఉంది, ఇప్పుడు 10 అవుతుంది. 7-11 స్టోర్లో వాటర్ బాటిల్ ఇంకా మేబీ అఖిల్ కాఫీ తీసుకుంటాడు. 2 for $3 కదా, 2 తీసేసుకుందామా? ఇక్కడ కూడా నా కాఫీ ఉదయాన్నే పెడు. ఏం తిన్నావా? పల్లీలు తీసుకుందామా? పల్లీలు నాకు ఇప్పుడే బస్ దిగాము. మనకి దిగంగానే మెట్రో స్టేషన్ ఉంది. ఇప్పుడు అది ఎంఆర్టీ స్టేషన్ అన్నమాట. సో ఈరోజు మేము వెళ్ళే ప్లేస్కి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి, కానీ అక్కడ దిగాక చాలా నడిచేది ఉందన్నమాట. ఇప్పుడు తక్కువ ఏం కాదు. ఇక్కడ ఈ బస్ స్టాప్లో దిగి మేము ఎంఆర్టీ వెళ్ళి అక్కడ దిగాక మళ్ళీ 10 minutes నడిచేది ఉంది. బట్ బెటర్ ఆప్షన్ ఇదే. సో మళ్ళీ ఎంఆర్టీలో కూడా ఎలవ్ చేయరు కాఫీ, అందుకే ఇక్కడ తాగేస్తాం కుడితో అయినట్టు. ఫుల్ స్ట్రిక్ట్ అనమాట. సో అతి చేయకూడదు. మనం మన దగ్గరలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఫైన్లు వేస్తారు. ఫైన్ కట్టే పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి మనం బొక్కలు వేసే ఛాన్స్ కూడా ఉంది. కాఫీ తాగినందుకు ప్రాణాల మీద తెచ్చుకోవడం ఎందుకు పోయాను కదండి. ఆల్సో ఇక్కడ సింగపూర్లో క్యూలు ఎక్కువ కడతారు అండ్ రూల్స్ పాటిస్తారు. మనం మెట్రోలో దిగేటప్పుడు కూడా లెఫ్ట్కు ఉంటే ఇలా నుంచోవచ్చు అనమాట. రైట్ అంతా ఖాళీగా వదిలేయాలి. ఎందుకు అంటే రైట్ వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు కంగారులో ఉన్న వాళ్ళు. ఎంతో రూల్స్ రామానుజంలా తయారవుతున్నావు బన్నీ నువ్వు. సింగపూర్లో అంతే. బన్ను పాప బన్నీ అప్పుడప్పుడు ఎడ్డి పప్పలా చేస్తుంది గైస్. మళ్ళీ చెప్తావు. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఇగో ఇదే మనం చెప్పేది. ఆ మధ్యలో నుంచి వాళ్ళు బయటకు వస్తారు, మనం ఆడ నుంచి లోపల పోవాలి. ఇలా అడ్డంగా నుంచోకూడదు గైస్. ముందుకు పో గైస్. అమీర్పేట్ మెట్రో స్టేషన్, ది స్టేషన్ లైక్ దట్. ఒక జంక్షన్లో ఉంటుంది, అక్కడ ఆగి ఇప్పుడు వేరే లైన్ పట్టుకొని ఇంకో దగ్గరికి వెళ్ళాలి మనం. పదండి, ఇదే డౌన్ టౌన్ లైన్, దాన్ని పట్టుకొని పోవాలి. ఇక్కడ ఒకసారి అందరినీ చూడండి గైస్, అందరూ ఫోన్లోనే మునిగిపోయి ఉంటారు. అందరి నెత్తి కిందే ఉంటుంది. పైకి ఎవడు మాకు తెలుసు, కానీ పైకి ఎవరు చూస్తారు మళ్ళీ చెప్పలే అంటాం. ఇప్పుడు అందరూ రిఫరెన్స్ అర్థం కావాలంటే మా తిరుపతి వ్లాగ్ చూడండి. మనకి కావాల్సిన ఇది వచ్చేసింది, బస్సు వచ్చిందంట. నువ్వు బస్ ఎక్కి వెళ్ళిపో, నేను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాను. మేము ఇప్పుడే స్టేషన్లో దిగాము అని చెప్పు. నాకు చెప్పింది ఇదే గైస్. రైట్ వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు, లెఫ్ట్లో అందరు నుంచొని ఉంటారు. ఆగని వాళ్ళందరూ రైట్లో ఉంటారు, రిలాక్స్డ్గా అందరూ లెఫ్ట్లో ఉంటారు. వాళ్ళందరూ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. అది చాలా కామన్ సైట్ అన్నమాట ఇక్కడ. సో అటు వెళ్తే డైరెక్ట్ మెరీనా బే సాండ్స్కి వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే డైరెక్ట్ గార్డెన్స్ బై ద బేకి మెరీనా శాండ్స్ బై ద బేకి ఏం తేడా? అది వేరే అట్రాక్షన్, ఇది వేరే అట్రాక్షన్. మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నాం బే ఫ్రంట్ అవన్నీ. ఎక్కడికి వెళ్ళినావే? ఫింగర్ బంద్ చేశాను నేను. సో బేసికలీ అందరూ ఒక సైడ్కి వెళ్తున్నారు అనమాట. సో మేము వాళ్ళు లెఫ్ట్ తీసుకున్న వెంటనే వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోయాం. అయితే వెళ్తున్నా అక్కడ రాసింది క్లియర్గా, ఎంట్రీ ఓన్లీ ఫర్ స్టాఫ్ అని. అయితే అందరు వెళ్తున్నారు కదా అని నేను కూడా వెళ్ళా. నేను స్టాఫ్ అయి ఉండొచ్చు కదా అని చెప్పా. బట్ అందరు వెళ్తున్నారు, లైక్ ఎంఆర్టీ దిగిన వాళ్ళు అందరూ అటే వెళ్ళారు. సో నేనేమనుకున్నా వెళ్ళొచ్చు అనుకున్నా. బట్ చూస్తారు కదా నిజంగానే స్టాఫ్కి స్కానర్స్ అవన్నీ పెట్టున్నాయి. సో ఉరుక్కుంటూ వచ్చా, అందుకే బ్లైండ్గా ఫాలో అయిపోయింది. కెసినో ఉంది ఇక్కడ, వెళ్దామా?
We'll go play poker, make enough money and live in Singapore. ఆశకి హద్దు. జీకి సిగ్గు Hey. ఉండాలి guys. आगे आगे तू पीछे पीछे నిన్న చెప్పా కదా స్కై పార్క్ అబ్జర్వేషన్ డెక్ అని, లైక్ యూ కెన్ వ్యూ ద ఎంటైర్ సింగపూర్ సిటీ అన్నమాట ఇక్కడ నుంచి. సో అది కూడా ఇక్కడే మెరీనా బే శాండ్స్లోనే ఆబ్వియస్లీ. సో ఇటు నుంచి ఎంట్రీ ఉంది, యూ కెన్ గో. ఆల్సో ఇక్కడ ఒక రూఫ్ టాప్ బార్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళే బదులు రూఫ్ టాప్ బార్ వెళ్ళి చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తా అంటే అది కూడా చేయొచ్చు మీరు. మెరీనా బే శాండ్స్ లోపల ఉన్నాం మేము ఇక్కడ. ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఆర్ట్ సైన్స్ మ్యూజియం. అఖిల్కి అసలు ఐడియా లేదు లోపల ఎలా ఉంటుందని. నాకు కొంచెం ఐడియా ఉంది బట్ నాకు కరెక్ట్గా తెలీదు. బట్ ఇట్స్ అన్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్, అదైతే చెప్పగలుగుతా. సో నిన్న మేము అటు సైడ్ ఉండే, మీరు మా ముందు వీడియో చూస్తుంటే మీకు మేము చూపించాము అటు సైడ్ నుంచి ఈ బిల్డింగ్ చాలా బాగుంటుంది. లైక్ ఒక లోటస్ షేప్లో కట్టారనమాట. వీళ్ళ బిల్డింగ్స్తో చాలా ఆర్టిస్టిక్గా ఉంటారు, అదైతే అర్థమైంది. సో యా నిన్న అటు సైడ్ నుంచి చూసాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. సో ఇదంతా ఆర్ట్ సైన్స్ మ్యూజియమే. బై ద వే నేను ఇది క్లూక్లో బుక్ చేశాను అనమాట. పర్ పర్సన్ 1800 అలా పడింది. సో యా కమ్ లెట్స్ గో. టికెటింగ్ కిందకెళ్ళా. సో మేము వెళ్తున్నది అదే ఫ్యూచర్ వరల్డ్ వేర్ ఆర్ట్ మీట్స్ సైన్స్ అని. ఇది కాకుండా ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒడిస్సీ సెన్సరీ అని. బట్ దానికి వెళ్ళట్లేదు, అది మళ్ళీ సెపరేట్ పే చేయాలి, దీనికి సెపరేట్. ఇది 1800 per person పడింది. అలా ఉండేదన్నమాట ఒకప్పుడు సీ లెవెల్. మెల్లగా ఓవర్ టైం అది ఇంక్రీజ్ అయ్యి అక్కడ దాకా వచ్చింది అని చెప్పి అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో అది మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చిన్నపిల్లల యొక్క బొమ్మలు గీస్తున్నాం గైస్. We love you guys. So don't forget to subscribe please. అలానే ఒక లైక్ కామెంట్ వేసుకోండి. సో ఇప్పుడు మేము గీసింది ఆ స్క్రీన్ మీద స్కాన్ చేయవచ్చు అంట. రండి చేద్దాం. ఎక్కడుంది? వెతుకుతున్నా. ఆగో. క్రేజీ ఉందిగా. అరే తిరుగుతుంది. ఇది నాది గైస్, గుడ్డ చేప నాది. దొరికింది మొత్తానికి. పిచ్చిన ఆవిడగా ఉంది. How is it? ట్రిప్పి ఉంది. అవునా? సో ఎక్స్పీరియన్స్ టైం. లోపలికి వెళ్ళాక సిగ్గుపడుతున్నాడు అఖిల్, అందరు ఉన్నారు. కాదు
అందరు మమ్మల్ని ఇస్తున్నారు, అందుకే మీకు ఈ గ్యాప్. లోపల ఒక 1 hour పట్టింది ఎగ్జాక్ట్ మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా చూడడానికి. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా, అంటే అక్కడ ఫ్యూచర్ వరల్డ్ ఒకటి క్రియేట్ అయి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. ఇట్స్ జస్ట్ అన్ ఇమర్సివ్ ఎన్విరాన్మెంట్. అంటే చుట్టూ బ్లాక్ వాల్స్, దాని మీద ప్రొజెక్టెడ్ ఇమేజెస్ అంతే. నైస్ మ్యూజిక్. నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళింది కాదు, అలాగని బాగాలేదా అంటే బాగుంది. మధ్యలో యాక్టివిటీ ఉంది పిల్లలకి. మేమిద్దరం కూర్చొని డ్రాయింగ్ వేసాము, స్లైడ్ చేసాము. అంటే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనకు కూడా బాగుండే, లైక్ ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడికి రావాలా లేదా, వర్తా కాదా అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. పిల్లలు ఉంటే పక్కా ఎంజాయ్ చేస్తారు, లేదు మీకు టైం ఉంది అంటే రండి పక్కా. బట్ ఒక 2-3 daysకి వస్తారు చూడండి సింగపూర్కి, అప్పుడు వీ వుడెంట్ రికమెండ్ ఇక్కడికి రావడానికి. మా దగ్గర చాలా టైం ఉంది, మేము 1 week వచ్చాము, అందుకే కావాల్సినంత టైం ఉంది మైక్. సో మీకు వీడియో చూస్తుంటే అర్థమై ఉంటుంది ఎట్లుంటుంది లోపల. సో దాన్ని బట్టి యూ కెన్ టేక్ ద కాల్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎట్ వెళ్ళాలో మన ప్లానర్ గారు చెప్తారు. సో ఇప్పుడు పక్కనే మెరీనా షాపింగ్ మాల్ ఉందన్నమాట, సో దానికి వెళ్తున్నాము. సో అక్కడ తిరిగేసి లంచ్ తినేసి చిల్ అవుతాం. వెళ్ళిపోకే. సో ఇక్కడ అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు షాపింగ్ చేయాలంటే ఇక్కడ వచ్చి చేయవచ్చు. సో ఇప్పుడు మేము ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం. B2లో ఉందంటే అక్కడికి వెళ్తున్నాం. క్రాబ్ తింటావా? ఆక్టోపస్, వామ్స్. నువ్వు ఫస్ట్ నాకు చెప్పడం. వీడు ఎన్ని పేర్లు పెట్టి అమ్మేసినా కూడా మన ఛాయ్ని బీట్ చేసే ఛాయ్ లేదు. లేదు లేదు ఏం ఆలోచిస్తున్నావు? నా వెజ్ దొరికిద్దంటావా? నాకు డౌటే, అందుకే ఎక్కువ ఆశలు పెట్టుకోవట్లేదు. ఏం లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ దీన్ని బతికేస్తా. కామెడీ ఏంటంటే గైస్ నిన్న తెలిసింది, సో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వీళ్ళు బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్లో ఫ్రై చేస్తారట. సో వెజిటేరియన్స్కి కష్టమే, కొంచెం కష్టమే, చాలా కష్టం. ఎంత? $4 తీసుకుందాం, మళ్ళీ తర్వాత చూద్దామా? తీసుకో. ఒక 300 ఖర్చు పెట్టి సోవెనియర్ కొందాం. అది సోవెనియర్ కాదు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. వెళ్ళేపోయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో మొత్తానికి మా ఫ్రిడ్జ్ మీదకి ఇంకొక అచీవ్మెంట్ గైస్. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తర్వాత చైనా టౌన్ బూగీ స్ట్రీట్లో కూడా దొరుకుతాయి. నేను అక్కడే తీసుకుందాం అన్నా, ఎందుకంటే $5 మేబీ ఎక్కువేమో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కనిపించింది. బట్ మా ఆయన ఉన్నాడే వినడు, నచ్చితే తీసేసుకుందాం అంటాడు, మళ్ళీ తర్వాత దొరకకపోతే అంటాడు. తర్వాత కూడా చూసి మీకు అప్పుడు అప్డేట్ ఇస్తా, దాన్ని బట్టి కొనండి, ఓకేనా? దానికోసం వేరే వీడియో కోసం వెయిట్ చేయాలా? ఎందుకంటే మాల్స్లో నార్మల్గా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నేనైతే అదే అనుకుంటున్నా. మరి నేను తప్ప అఖిల్ కరెక్టా, లేకపోతే అఖిల్ తప్ప నేను కరెక్టా అనేది వెయిట్ చేసి చూడండి. సో ఇది ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నాం, అదంతా ఫుడ్ కోర్టే. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నాకు అఖిల్కి దొరికేవి ఏమున్నాయో తెలియదు. నాకైతే ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది, సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోతాను. ఎంతైంది బాబు కాఫీకి? బాగాలేదా? గుద్దుతా. ఇప్పుడే మా లంచ్ అయిపోయింది. ఇద్దరం ఇండియన్ రెస్టారెంట్లోనే తిన్నాము. అఖిలేమో ఏదో తందూరి చికెన్ అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాడు, నేనేమో మామూలు వెజ్ సెట్ ఆర్డర్ చేసుకున్నా. పర్లే, బాగానే ఉండే. నాదైతే అంత నచ్చలేదు నాకు, బట్ అఖిల్ది అయితే బాగుందన్నాడు. నాకు బాగుండే. సో మా లంచ్కి అరౌండ్ $27 అయింది. దాంతోపాటు ఇద్దరం కాఫీ ఇంకా చాక్లెట్ షేక్ ఆర్డర్ చేసుకున్నాం, అదొక $10 అయింది. తినేసి మాల్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆర్ట్ సైన్స్ మ్యూజియం దగ్గరే పడ్డాము. ఇంటర్వ్యూ చేస్తున్నా గైస్, చెప్పు ఎలా ఉంటుంది గార్డెన్స్ బై ద బే? గార్డెన్ లాగా ఉంటుంది. మన పక్కనే బొటానికల్ గార్డెన్స్ ఉంది కదా, దానికి కూడా దానికి ఇక్కడ దాకా రావడం సుల్తాన్స్ ఆఫ్ షేవన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి గడ్డం చేయించుకుని ఉంటున్నాం. టైం ఉంది కదా మనకి, చేయించుకుందాం. ఏందిరా, నాకేమన్నా ఉందా? నాకు. సో గైజ్, నిన్న మా వీడియో చూస్తుంటే మీకు యాపిల్ స్టోర్ చూపించా. ఇక్కడ యాపిల్ స్టోర్ చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఎందుకు అలా చూస్తూ ఎందుకు అని అడుగుతుంది. చాలా స్పెషల్ అనింది గైస్.
ఎందుకో చెప్పు. స్పెషల్ ఇన్ ద సెన్స్ వాడి ఆర్కిటెక్చర్. ఇక్కడ ఫ్లోటింగ్ యాపిల్ స్టోర్ ఉంది. నాకు తెలిసి వరల్డ్లో ఇంకెక్కడ లేదు. ఐ మే బీ రాంగ్, బట్ నాకు తెలిసి లేదు. లైక్ లిటరల్గా వాటర్ మీద ఫ్లోట్ అవుతూ మొత్తం గ్లాస్తో మంచి పెద్ద డోమ్ వేసుకుని ఉంటుంది అది. సో ఊరికే చూడ్డానికి వెళ్తున్నాము. మరి అఖిల్కి ఏమన్నా మూడు వచ్చి iPhone 15 కొంటా అంటే నాకు సంబంధం కాదు, కొనిస్తాను. అన్నీ నేను కొనియాలి. ఇంకా అఖిల్కి మూడు వచ్చి iPhone 15 కొనిస్తా అంటే నేనేం చేయలేను అనుకోండి అను. నేనేం అడగను కదా అఖిల్, అట్లా మంచిదాన్ని కదా. సో ఇప్పుడు యాపిల్ స్టోర్కి వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తే యాపిల్ స్టోర్ కదండి. పచ్చా కాఫీ అని చెప్పి ఒక స్పాట్ ఉంది, చాలా ఫేమస్ అనమాట. చాలామంది లైన్లో నుంచున్నారు అక్కడ కాఫీ తాగడానికి. బట్ వీ టుక్ స్మాల్ కోసా, మాకు ఇంకా ఏదో తినాలి అక్కడ. బట్ ఇప్పటికైతే ఒక రాస్బెర్రీ కోసా తీసుకుని తిన్నాము. క్రేజీ ఉండింది అదైతే, చాలా బాగుండింది. సో నిన్న మేము రావాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడే నైట్ షో జరుగుతుంది. ఈవినింగ్ 8 to 8:15, ఇంకా 9 to 9:15 వాటర్ షో జరుగుతుంది. నిన్న మేము అటు సైడ్ ఉండే మెర్లియన్ పార్క్ అటు సైడ్. సో అక్కడి నుంచి కనిపిస్తుంది అనుకుని ఇక్కడ దాకా నడవలేదన్నమాట. అది మేము చేసిన మిస్టేక్. సో మీరు కనుక ఇక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే నైట్ ఈ షో చూడడానికి కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ నా వెనకాల కనిపిస్తుంది చూడండి, అదే యాపిల్ స్టోర్. మీకు అర్థమైందిగా ఫ్లోటింగ్ అని ఎందుకు అన్నాను, లైక్ వాటర్ మీద యాపిల్ స్టోర్. ఇది లూయి విటాన్. వీడు కూడా సెపరేట్ బిల్డింగ్ లాగా కట్టుకున్నాడు. బట్ వాడు కూడా కొంచెం డిఫరెంట్గా కట్టిండు. ఆ వెనకాల ఉన్నది ఆర్ట్ సైన్స్ మ్యూజియం. పొద్దున వెళ్ళాము అది. Sky local. ఇంకా మాల్ అంతా తిరుగుతూ ఉన్నప్పుడు మాకు ఒక మధ్యలో వాటర్ ఫాల్ కనిపించింది, ఇండోర్ వాటర్ ఫాల్. బట్ కామెడీ ఏంటంటే ఆ మాల్లో ఇండోర్ వాటర్ ఫాల్లో కూడా ఒక బోట్ రైడ్ జరుగుతుంది అండ్ జనాలు ఎక్కుతున్నారు దాన్ని కూడా. సో మాకు అది ఫన్నీ తెలుసా, ఇట్ వాస్ సో సాడ్. ఇట్ వాస్ సో ఫన్నీ యాక్చువల్గా. డబ్బులు కట్టి మరి. గైస్ అక్కడ ఏం రాస్తుంది, ప్లీజ్ డూ నాట్ సిట్ అని రాస్తుంది. వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, కూర్చున్నాడు. బ్యాడ్ జాబ్. రియలీ. సో దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. ఫుల్ అలసిపోయాము, నిద్ర వస్తుంది. ఫుల్ అలసిపోయాము ఎందుకంటే ఆర్ట్ సైన్స్ మ్యూజియం అయ్యాక ఆల్మోస్ట్ 3 hours ఈ మాల్లోనే అటు ఇటు తిరిగాము. ఇప్పుడైతే ఇక్కడ ఇలా కూర్చున్నాము. బట్ ఇక్కడితో ఎండ్ చేస్తాము ఈ వ్లాగ్. గార్డెన్స్ బై ద బేకి వెళ్తుంటే ఇక్కడ ఒక ఖాళీ స్పాట్ దొరికింది. ఎవరు లేడు ఇక్కడ, కూర్చోద్దు అన్నాడు కానీ మనం కూర్చున్నాం. ఇంకా నాకు ఇంకా కాళ్ళు నొప్పి లేసి చచ్చిపోయింది కాళ్ళు. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాము. బట్ ఈ వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ కట్ చేసి ముక్కలుగా కోసి గుడ్ బాయ్ చెప్తాం. ఏం చెప్తావు? గుడ్ బై. నువ్వు నెక్స్ట్ ఇంకో వీడియో చూడాలనుకుంటున్నావు అనుకో, సబ్స్క్రైబ్ నొక్కు. ఈ వీడియో నచ్చిందనుకో లైక్ చేయి. ఎవరికన్నా చూపించాలనుకున్నావు అనుకో షేర్ చేయి. ఇవన్నీ చేసావనుకో మాకు ఇంకొన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది. ఓకేనా? యా గైస్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని. అఖిల్ చెప్పినన్నీ చేసేయండి, ఓకేనా? అండ్ మా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. ఇవాల్టి కార్యక్రమం ఇక్కడితో సమాప్తం. అఖిల్ని వదిలేస్తే మాట్లాడుతూనే ఉంటాడు గైస్. బాయ్.